10 ఏళ్ల అధికారం అయిపోయింది. జరగాల్సిన అభివృద్ధి ఏంటో జరిగింది. కానీ ఈ 100 రోజుల పాలనలో పక్కా ప్రణాళిక రెడీ అయింది. రాబోయే 1000 రోజులకు పకడ్బందీ మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. 10 ఏళ్లలో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ప్రధాని మోదీ మూడోసారి పీఎం అయ్యాక 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. వికసిత్ భారతే లక్ష్యంగా సంస్కరణలు, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, అంతరిక్షం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఈ 3 నెలల్లో ఇప్పటికే 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కార్. రాబోయే 4 ఏళ్లలో దేశ గతిని మార్చి చూపించాలని, మళ్లీ ఎన్నికలకు వెళ్లేసరికి సొంతిల్లు లేని పేదోడు ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలేంటి? రాబోయే 1000 రోజుల కోసం రూట్ మ్యాప్ రెడీ అయిందా? మోదీ మూడో టర్మ్లో 100 రోజుల పాలన పూర్తి. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వ్యవసాయం, టూరిజంపై ఫోకస్. ఇందిరాగాంధీ తరువాత అంతటి అద్భుత అవకాశం దొరికిన మరో నేత నరేంద్ర మోదీ. వరుసగా 3 సార్లు దేశానికి ప్రధాని అయిన ఆయన మూడో టర్మ్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయి 100 రోజులు పూర్తయింది. ఈ 3 నెలల్లో రాబోయే 4 ఏళ్ల కోసం కావలసిన ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. జూన్లో థర్డ్ టైం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపు 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించింది మోదీ సర్కార్. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3 లక్షల కోట్లు కేటాయిస్తే 49,000 కోట్లతో దాదాపు 25,000 గ్రామాలను రోడ్డు నెట్వర్క్ ను లింక్ చేశారు. 50,600 కోట్లతో దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. గత 10 ఏళ్లలో ఇళ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి దేశంలో ఇల్లు లేనివారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు ప్రధాని మోదీ. ముఖ్యంగా మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురాగలిగింది. అంతేకాదు, అభివృద్ధి పనుల విషయంలోనూ ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఉచితాల కంటే భవిష్యత్ తరానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేస్తోంది మోదీ సర్కార్. 76,000 కోట్లతో మహారాష్ట్రలోని వాద్వంలో మెగా పోర్ట్ ను నిర్మించనున్నారు. ఇది ప్రపంచంలోనే టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా మారనుంది. పీఎం ఈ బస్ సేవా పథకాన్ని తెచ్చారు. స్టార్టప్ల కోసం ఏంజల్ పన్ను రద్దు ద్వారా 31% పన్ను భారాన్ని తొలగించారు. అభివృద్ధి కోసం దేశమంతటా 12 పారిశ్రామిక జోన్లను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. సెక్యూరిటీ కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ ను కంట్రోల్ చేసేందుకు వచ్చే 5 ఏళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలను నియమించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. యువత కోసం 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజీని కూడా ప్రకటించామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది యువత దీని ద్వారా లబ్ధి పొందుతారని, 1 కోటి మంది యువతకు అలవెన్స్లు, 1 టైం సాయం, టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా వస్తాయని అంటోంది సెంట్రల్ గవర్నమెంట్. ఇక మూడోసారి అధికారంలోకొచ్చాక ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగే నిర్ణయాలను ప్రకటించారు. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చింది కేంద్రం. 1 ర్యాంక్ 1 పెన్షన్ 3వ ఎడిషన్ అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు మంజూరు చేసింది మోదీ సర్కార్. ఇక టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్, పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా, బీహార్లోని బెహ్తా ఎయిర్పోర్ట్ ను అప్గ్రేడ్ చేస్తున్నారు. అగట్టి, మినీకాయ్లో కొత్త ఎయిర్ స్ట్రిప్లను కడుతున్నారు. బెంగళూరు, పుణే మెట్రో ప్రాజెక్టులను చేపట్టారు. ఇక వ్యవసాయ రంగం విషయానికొస్తే పీఎం కిసాన్ సమ్మాన్ యోజనలో ఇప్పటి వరకు 12.33 కోట్ల మంది రైతులకు 3 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది మోదీ సర్కార్.
ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర కూడా పెంచింది. ఉల్లిపాయలు, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించింది. 60 కోట్ల మంది ప్రజలకు ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్, తాగునీరు, 5 లక్షల వరకు ఉచిత వైద్యం, విద్యుత్, 5 కిలోల ఉచిత రేషన్ అందించినట్టు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. గుజరాత్లోని సనంద్లో 3300 కోట్లతో సెమీకండక్టర్ యూనిట్ ను పెడుతున్నారు. ఇక అగ్రిషోర్ పేరుతో అగ్రికల్చర్ స్టార్టప్స్, గ్రామీణ సంస్థలకు మద్దతివ్వడం కోసం నిధిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అధికారం ఎప్పుడూ ఓ బాధ్యత. ఒక్కసారి పవర్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. ప్రజల అంచనాలు, నమ్మకం నిలబెట్టుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అదే చేస్తున్నారు. గుజరాత్ సీఎంగా 3 టర్మ్లు పనిచేసిన అనుభవంతో దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మూడోసారి పీఎం అయిన మోదీ గత 2 టర్మ్ల కంటే ఈసారి పవర్ ను ప్రత్యేక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. తాము పెట్టుకున్న టార్గెట్లను పూర్తి చేసేందుకు ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నారు. రాబోయే 4 ఏళ్లలో మోదీ సర్కార్ తీసుకునే నిర్ణయాలేంటి? బీజేపీ ఎజెండాలోని అంశాలన్నింటినీ పూర్తి చేస్తారా? ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంస్కరణలతో అడ్మినిస్ట్రేషన్ ను ఇంకా స్పీడ్ ఎక్కిస్తారా? 100 రోజుల పాలనలో 4 ఏళ్లకు రూట్ మ్యాప్. ఎజెండాలోని అంశాలను పూర్తి చేసేందుకు ప్లాన్. జమిలి ఎన్నికలు తెచ్చి పీఓకేను స్వాధీనం చేసుకుంటారా? ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. రాబోయే 4 ఏళ్లు ఇంకో లెక్క. 2024 వరకు దక్కిన అధికారం వేరు, 2024లో వచ్చిన అధికారం మాత్రం సంథింగ్ స్పెషల్. ఫుల్ మెజారిటీ కాకపోయినా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో పీఎం మోదీకి పట్టం కట్టారు దేశ ప్రజలు. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ మూడోసారి పీఎం అయ్యారు. అందుకే ఈసారి దక్కిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా అడుగులు వేస్తున్నారు. గత 10 ఏళ్లలో చేయలేని పనులను ఈ 4 ఏళ్లలో కంప్లీట్ చేసి చరిత్రలో నిలిచిపోవాలని స్కెచ్ వేస్తున్నారు. 3వ టర్మ్ 3 నెలల పాలనలో రాబోయే 4 ఏళ్లకు కావలసిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, పెండింగ్ లో ఉన్న అంశాలను ఎలా పూర్తి చేయాలనే దానిపై పకడ్బందీ వ్యూహంతో పనిచేస్తున్నారు. ఇది నయా భారత్, నమో భారత్. శత్రు దేశాలకు దీటుగా సమాధానం చెప్పడమే కాదు, దేశాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రధాని మోదీ. మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టి మిషన్ మోడ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. గత 10 ఏళ్ల పాలనలో అటల్ సేతు, సుదర్శన్ సేతు, అస్సాం, కశ్మీర్ లో అండర్ టన్నెల్స్ నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే లక్షల కోట్ల ఖర్చుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తోంది నమో సర్కార్. రాబోయే 4 ఏళ్లలో మరిన్ని మేజర్ ప్రాజెక్టులను చేపట్టేందుకు డిపిఆర్లు, కాస్ట్ ఎస్టిమేషన్లు రెడీ అవుతున్నాయి. ఓవైపు అంతర్గత భద్రత, మరోవైపు సరిహద్దుల్లో బందోబస్తు మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది మోదీ సర్కార్. అటు పాకిస్తాన్, ఇటు చైనాను దీటుగా ఎదుర్కొంటూనే మిత్ర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఫోకస్ పెట్టారు ప్రధాని. భవిష్యత్లో వచ్చే సవాళ్లను ఫేస్ చేసేందుకు ఇప్పట్నుంచే సర్వం సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. డిఫెన్స్ సెక్టార్ ను లేటెస్ట్ ఆయుధాలు, ఎక్విప్మెంట్ తో మోడర్నైజ్ చేశారు. అయితే బీజేపీ లక్ష్యాలలో పీఓకే కీలక అంశం. ఇప్పటికే కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసింది మోదీ సర్కార్. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుని అఖండ భారత్ నినాదాన్ని మాటల్లో నిరూపించాలని భావిస్తోంది. అందుకోసం కూడా ఇంటర్నల్ గా మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మణిపూర్లో జాతి ఘర్షణల నేపథ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు మైతీ కుకీ వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. మయన్మార్ నుంచి చొరబాట్ల నియంత్రణకు సరిహద్దులో ఫెన్సింగ్ పనులు చేపట్టింది. జనగణనపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఇక మోదీ రెండోసారి పీఎం అయినప్పటి నుంచి జరుగుతున్న మరో చర్చ జమిలి ఎన్నికలు. దీని సాధ్యాసాధ్యాలపై ఎన్నో చర్చలు ఉన్నాయి. అయితే ఈ విడతలో జమిలి ఎన్నికల విధానం అమలు చేసి తీరాలని పట్టుదలతో ఉంది మోదీ సర్కార్. 15 ఆగస్టు స్పీచ్ లో కూడా ప్రధాని మోదీ 1 నేషన్ 1 ఎలక్షన్ ఇంపార్టెన్స్ పై వివరించారు. ఈ ఎన్నికల సంస్కరణకు ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపితే దేశ చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయంగా నిలిచిపోనుంది. గత 10 ఏళ్లలో అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఎన్నో మైలురాళ్లు దాటింది భారత్.
భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలు చేపట్టేందుకు కూడా ఇస్రోకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఇప్పటి వరకు నోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది నరేంద్ర మోదీ సర్కార్. మోదీ 3.0లో మరిన్ని సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటారని ఎన్నికల ప్రచారంలో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది అమలు కావాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. వారి ఆమోదం లేకుండా పెద్ద నిర్ణయాలేమీ తీసుకోలేని పరిస్థితి ఉంది.